మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ర్యాపిడ్ రివిజన్ జరుగుతుంటాయండి. ఇది ఒకటో వీడియో అండి. మరి వీడియోని అయితే లైక్ చేయండి. చాలా చాలా టఫ్గా ఉంటాయి బిట్లు. మరి మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మరి ఒక్కొక్క బిట్లోనే 4 బిట్లు ఇంక్లూడ్ చేసి 30 బిట్లు ఎన్ని బిట్లు అవుతున్నాయి, ఒక ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ వస్తుందా లేదన్నది తప్పనిసరిగా అయితే తెలియచేయండి. మరి ఇంతలా చెప్తున్నానంటే చాలా టఫ్గా ఉంటాయని అర్థం అన్నమాట. మరి టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి సింపుల్గా కనిపించే బిట్లు కనిపిస్తాయి. మరి గ్రాడ్యువల్గా మీకు టఫ్నెస్ అయితే తెలుస్తుందండి. మొదటి బిట్ చూద్దామండి. జీవరాశులను కలిగినటువంటి ఏకైక గ్రహం. మరి ఆన్సర్ తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ 1 భూమి. రెండోదండి, విశ్వాన్ని అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? విశ్వశాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, ఖగోళ శాస్త్రం, నక్షత్ర శాస్త్రం. మరి ఆన్సర్ ఆప్షన్ 3 ఖగోళ శాస్త్రం. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఖగోళ శాస్త్రం. మూడోదండి, ఖగోళ శాస్త్రంలో మొదటి శాస్త్రీయ పరిశోధన చేసింది ఎవరు? కోపర్నికస్, గెలీలియో, టాలమీ, ఆర్యభట్ట. ఆన్సర్ ఆప్షన్ 2 గెలీలియో. మరి ఖగోళ శాస్త్రంలో మొదటి శాస్త్రీయ పరిశోధన చేసింది గెలీలియో. నాలుగవది, గెలీలియో రూపొందించినటువంటి శాస్త్రీయ పరికరం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ చూద్దామండి. మైక్రోస్కోప్, టెలిస్కోప్, ఆస్ట్రోలోబ్, సన్యల్. ఆన్సర్ ఆప్షన్ 2 టెలిస్కోప్. ఐదవది, గెలీలియో ఈ క్రింది దేశమునకు చెందినవాడు? అమెరికా, ఇటలీ, ఇంగ్లాండ్, పోర్చుగల్. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇటలీ. గెలీలియో ఇటలీ. ఆరోదండి, ఖగోళ శాస్త్రమును ఆంగ్లంలో ఈ క్రింది విధంగా పిలుస్తారు? ఖగోళ శాస్త్రమును ఆంగ్లంలో ఈ క్రింది విధంగా పిలుస్తారు? కాస్మాలజీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, ఆగ్రానమీ. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆస్ట్రానమీ. ఏడవది, ఖగోళ శాస్త్రమును రష్యన్ భాషలో ఈ క్రింది విధంగా పిలుస్తారు? కాస్మాలజీ, ప్లానటాలజీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ. ఆన్సర్ ఆప్షన్ 1 కాస్మాలజీ. ఎనిమిది పెట్టండి, మహావిస్ఫోటన సిద్ధాంతం తెలుపు అంశం ఏమిటి? మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం తెలుపు అంశం ఏమిటి? గ్రహాల ఆవిర్భావం, విశ్వం ఆవిర్భావం, నక్షత్రాల ఆవిర్భావం, గ్రహాల చలనం. ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వం ఆవిర్భావం. తొమ్మిదవది, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమును మొదట ప్రతిపాదించింది ఎవరు? ఐజాక్ న్యూటన్, జార్జెస్ లెమాటర్, ఇమ్మాన్యుయల్ కాంట్, నికోలస్ కోపర్నికస్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదటి ప్రతిపాదించింది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 జార్జెస్ లెమైటర్. జార్జెస్ లెమైటర్. పదవదండి, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారము ప్రస్తుత విశ్వం ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైంది? 6.7, 9.7, 13.7, 15.7. ఆన్సర్ ఆప్షన్ 3 13.7. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైందే ఈ యొక్క విశ్వం అండి. 11వదండి, విశ్వమును తెలుపు క్రింది పదాలను సంబంధిత భాషలతో సరిగ్గా జతపరచండి? యూనివర్సం, కాస్మాలజీ, ఆస్ట్రానమీ. ఇక్కడ వాటి యొక్క భాషల్ని ఇప్పుడు మనం సెర్చ్ చేయాలండి. ఎట్ ఎ టైం 3 బిట్లు అయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ 2 యూనివర్సం అనేది లాటిన్ భాషా పదము. కాస్మాలజీ అనేది రష్యన్ భాషా పదము. ఆస్ట్రానమీ అనేది ఆంగ్ల భాషా పదం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విశ్వం గురించి తెలుపు క్రింది పదాలలో సరికానిది ఏమిటి? మరి ఊహించలేని అనేక అంశాలను కలిగి ఉన్న విస్తారమైనటువంటి అంతరిక్షంను విశ్వం అంటారు. విశ్వంలో గ్రహాల, నక్షత్రాలు, నక్షత్ర వీధులు ఉన్నాయి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రమును అంతరిక్ష శాస్త్రం అంటారు.
విశ్వ ఆవిర్భావం గురించి మహా విస్ఫోటన సిద్ధాంతం వివరిస్తుంది. ఇందులో సరికానిది, ఇక్కడ మనం గుర్తించాలి సరికానిది. మరి విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మరి అంతరిక్ష శాస్త్రం అనము అండి. మరి ఏమంటారో మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ 13వదండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. మరి క్రింది ఖగోళ శాస్త్రవేత్తలను సంబంధిత అంశాలను సరిగ్గా జతపరచండి. టెలిస్కోప్ అనే పరికరాన్ని రూపొందించింది, బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించింది, భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. వీటిని సరైన క్రమంలో అమర్చాలి. సో ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి టెలిస్కోప్ గెలీలియో, ఇది మనకి అందరికీ తెలిసిందే. బిగ్ బ్యాంగ్ థియరీ జార్జెస్ లెమైటర్. మరి భూకేంద్రక సిద్ధాంతము టాలమీ. సూర్యకేంద్ర సిద్ధాంతము నికోలస్ కోపర్నికస్ అండి. మరి 14 బిట్ చూద్దాము. విశ్వం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. పాలపుంత అనేది ఒక నక్షత్ర వీధి. రష్యన్ భాషలో ఖగోళ శాస్త్రమును కాస్మాలజీ అంటారు. ఆంగ్ల భాషలో ఖగోళ శాస్త్రమును ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన చేసినటువంటి మొదటి వ్యక్తి జార్జెస్ లెమైటర్. ఆన్సర్ రివీల్ చేసేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 జార్జెస్ లెమైటర్ అనేది సరికానిదండి. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన చేసినటువంటి మొదటి వ్యక్తి గెలీలియో అండి. మరి ఇక్కడ పాలపుంత అనేది ఒక నక్షత్ర వీధి. మరి కాస్మాలజీ అని రష్యన్ భాషలో అంటారు, ఆస్ట్రానమీ అని ఆంగ్ల భాషలో అంటారండి. ఓకేనండి. 15వ చూద్దామండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గురించి సరైన వాక్యమును గుర్తించండి. ఏ బిగ్ బ్యాంగ్ను సిద్ధాంతమును మొదట ప్రతిపాదించింది జార్జెస్ లెమైటర్. ఇక్కడ ఇప్పటికొచ్చి 3 సార్లు వచ్చింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ర్యాపిడ్ రివిజన్గా మరలా చదవడం వల్ల మీ మనసులో గాఢమైనటువంటి స్మృతి చిహ్నం అనేది ఏర్పడుతుందండి. అందు గురించనే రిపీట్ అయినా పర్వాలేదు అని చెప్పి కొద్దిగా ఇంపార్టెంట్ బిట్లని రిపీటెడ్గా వస్తుంటాయి. ఆటోమేటిక్గా మన మనసులో ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. మరి దాన్ని ఎవరు కూడా చేరపలేరు. కాబట్టి మంచి మార్కులు రావడానికి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, గుర్తుంచుకోండి. రెండోది, ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమైంది. ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంతమైన సాంద్రత కలిగిన చిన్న బంతి వలె ఉండేది. ఆ చిన్న అణువు పేలిపోయి అనేక ముక్కలుగా చుట్టూ విసిరివేయబడి విశ్వంగా ఏర్పడింది. ఇందులో సరైన వాక్యమును గుర్తించాలి. ఆన్సర్ ఆప్షన్ ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవినండి. అంటే ఇక్కడ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం థియరీ జార్జెస్ లెమైటర్ విశ్వం చిన్న అణువు నుండి అంటే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైంది. అదేవిధంగా ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత, అనంతమైన సాంద్రత కలిగినటువంటి చిన్న బంతి వలె ఉండేది. ఆ చిన్న అణువు పేలిపోయి అనేక ముక్కలుగా చుట్టూ విసిరివేయబడి విశ్వం అనేది ఏర్పడింది. 16వదండి. మరి ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా ప్రపంచంలో గల శీతోష్ణ స్థితి మండలాల సంఖ్య ఎంత? ఆన్సర్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇవి. ఆన్సర్ ఆప్షన్ 4 7 మండలాలండి. 7 శీతోష్ణ స్థితి మండలాలు అయితే ఉంటాయండి. మరి అందులో ఒకటోది భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి అంటే ఉష్ణమండల శీతోష్ణ స్థితి అనేది ఈ క్రింది అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. మరి 0 డిగ్రీలకి 5 డిగ్రీలకి భూమధ్య రేఖ అటు ఇటు అండి. 5 10 మధ్యలో అండి. 0 10 మధ్యలో ఉంటుందా? 10 to 20 భూమధ్య రేఖ ఇరువైపులా 10 to 20 డిగ్రీస్ మధ్య ఉంటుందా? మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. భూమధ్య రేఖకి ఇరువైపులా 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల మధ్య ఈ ఉష్ణమండల శీతోష్ణ స్థితి అనేది ఉంటుందండి. 18వదండి. భూమధ్య రేఖ అదే ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో సగటు వర్షపాతం ఎంత ఉంటుంది? 100 సెంటీమీటర్స్, 150 సెంటీమీటర్స్, 200 సెంటీమీటర్స్, 250 సెంటీమీటర్స్. ఆన్సర్ ఆప్షన్ 2 150 సెంటీమీటర్స్ అనేది భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఉండే సగటు వర్షపాతం అండి. భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో
దట్టమైన అడవులు గల ప్రాంతాన్ని ఏమంటారు? సెల్వాలు, కాంపాలు, లానోలు, సవన్నాలు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ 1 సెల్వాలు. భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఉండే దట్టమైన అడవులకు ఉన్నటువంటి పేరే సెల్వాలు. 25 అండి. అమెజాన్ని ఆటవిక ప్రాంతంలో నివసించే ఆదిమ సమూహాలను ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అమెజాన్. ఆన్సర్ ఆప్షన్ 2 రెడ్ ఇండియన్లు. అమెజాన్ అడవి ప్రాంతంలో ఉండేటువంటి ఆదిమ సమూహాలను మనము రెడ్ ఇండియన్లు అంటారు. నెక్స్ట్ అండి, మరి పిగ్మీలు అనే ఆటవిక సమూహాలు నివసించే ప్రాంతము నైజర్ పరివాహక ప్రాంతమా, కాంగో పరివాహక ప్రాంతమా, అమెజాన్ పరివాహక ప్రాంతమా, సహారా పరివాహక ప్రాంతమా? మరి పిగ్మీలు. ఆన్సర్ కాంగో నది పరివాహక ప్రాంతంలో ఈ యొక్క పిగ్మీలు అనేవాళ్ళు నివసిస్తుంటారు. 22ది, భూమధ్యరేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీలు అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నటువంటి శీతోష్ణస్థితి మండలం ఏది? స్టెప్పీలు, సవన్నాలు, ఎడారి ప్రాంతాలు, మధ్యధర శీతోష్ణస్థితి. అంతకుముందే చెప్పుకున్నాం భూమధ్యరేఖకు ఇరువైపులా 5 to 10 degrees మధ్య మరి ఈ యొక్క ఉష్ణమండల శీతోష్ణస్థితి అనేది ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు భూమధ్యరేఖకు ఇరువైపులా 10 డిగ్రీలు 20 డిగ్రీల మధ్య అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నటువంటి శీతోష్ణస్థితి మండలాన్ని మనము ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 సవన్నాలు అంటారండి. సవన్నాలు. మరి 23వది, క్రింది వానిలో భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణస్థితి కలిగినటువంటి దేశం ఏది? కెన్యా, అంగోలా, ఉక్రెయిన్, ఫ్రాన్స్. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 అంగోలా. భూమధ్యరేఖ ప్రాంతానికి చెందినటువంటి దేశము అంగోలా. నెక్స్ట్ అండి 24వదండి, సవన్నా ప్రాంతాలలో ప్రజల యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 పశుపోషణ. 25వదండి, కెన్యా దేశంలో గల శీతోష్ణ స్థితి ఏమిటి? భూమధ్యరేఖ శీతోష్ణస్థితి, సవన్నాలు, స్టెప్పీలు, మధ్యధర శీతోష్ణస్థితి. కెన్యా దేశంలో ఉన్నటువంటి శీతోష్ణస్థితి సవన్నాలు. అంటే భూమధ్యరేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శీతోష్ణస్థితి సవన్నాలు. నెక్స్ట్ పెట్టండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు మిత్రులు అయితే గమనించాలి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకి వీడియో షేర్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఇప్పుడు ర్యాపిడ్ రివిజన్గా ఇది ఒకటో వీడియో. సుమారు మీ ఎగ్జామ్ అయ్యే లోపల ఒక 40 దగ్గర చేస్తానండి ఖచ్చితంగా. మరి భూమిపై గల శీతోష్ణస్థితి మండలాలను సరిగ్గా జతపరచండి. మరి భూమధ్యరేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుండి 10 డిగ్రీలు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉండేది. 10 నుంచి 20 డిగ్రీల మధ్య, 15 నుంచి 30 డిగ్రీల పశ్చిమాన విస్తరించి ఉండేది. 55 నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించేది. వీటన్నిటిని కూడా మనము మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ 2. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము భూమధ్యరేఖ ఇరువైపులా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల మధ్య అయితే భూమధ్యరేఖ శీతోష్ణస్థితి అని, 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య అయితే సవన్నాలని, మరి ఖండాల పశ్చిమాన 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించేది మరి ఇది ఎడారి ప్రాంతమని, అదేవిధంగా 55 డిగ్రీలు 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది టైగా ప్రాంతమని మనమైతే తెలియజేసుకుంటున్నామండి. మరి 27వది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మరి తప్పనిసరిగా మీరు ఇచ్చే లైక్ మాత్రం చాలా చాలా వాల్యుబుల్గా ఉంటుంది. ఈ వీడియో వాల్యుబుల్ అని మీరు అనుకుంటే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి.
మరి 27వది, ఈ క్రింది దేశాలను సంబంధిత శీతోష్ణస్థితి మండలాలతో సరిగ్గా జతపరచండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎన్నిసార్లు పెట్టుకున్నా తక్కువే. ఎందు గురించి అంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నాను. భూమధ్య రేఖ శీతోష్ణస్థితి ప్రాంతము, సవన్నాలు, మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, ఆ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి శీతోష్ణస్థితి మండలాలు, ఆ దేశాలను మనము కరెక్ట్గా మ్యాచింగ్ అయితే చేయాలండి. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాము, భూమధ్య రేఖ శీతోష్ణస్థితి ప్రాంతం అనేది అంగోలా ప్రాంతానికి చెందింది. అంగోలా దేశం అయితే ఉంటుందండి. మరి సవన్నాలు చాలా చాలా ఇంపార్టెంట్. సవన్నాలు కెన్యా అండి. సవన్నా ప్రాంతాల్లో ఉండేది కెన్యా. మరి మధ్యధర శీతోష్ణస్థితి ప్రాంతాల్లో ఉండేది ఫ్రాన్స్. మరి ఎడారి ప్రాంతాల్లో ఉండేది ఇరాన్. ఓకేనండి. మరి 28 పెట్టండి. చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా శీతోష్ణస్థితి మండలాలను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి. మరి సెల్వాలు అనే దట్టమైన ప్రాంతం అడవులు ఉన్నాయి. ఏ ప్రాంతంలో? మరి ఉన్నత అక్షాంశాల వైపు, అంటే 1 నుండి 6 మీటర్ల వరకు ఎత్తైన గడ్డి భూములు పెరుగుతాయి. ఎక్కడ? మరి దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో ఆకులు లేకుండా ముళ్ళ పొదలు ఏ ప్రాంతాల్లో ఉంటాయి? మరి వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరిగా నుండి అధిక వర్షపాతం ఉండే ప్రాంతాలను ఇక్కడ మ్యాచింగ్ అయితే చేయాలండి. చాలా చాలా ఇంపార్టెంటు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇక్కడ సెల్వాలు అనే దట్టమైన ప్రాంతం అడవులు ఉన్నవి భూమధ్య రేఖ శీతోష్ణస్థితి ప్రాంతములు అండి. మరి ఉన్నత అక్షాంశాల వైపు 1 నుండి 6 మీటర్ల ఎత్తైన గడ్డి భూములు, ఇక్కడ సవన్నాలనే గడ్డి భూములు అంటుంటారండి. మరి దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో, ఆకులు లేకుండా ముళ్ళ పొదల్లా ఉండేవి. మరి మరి ఆకులన్నీ కూడా ముళ్ళతో ఉన్నాయి, ఎడారి ప్రాంతాల్లో ఉంటాయండి. మరి వేసవి ప్రాంతంలో, వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం ఉండేది మధ్యధర శీతోష్ణస్థితి ప్రాంతాలండి. మరి 29 పెట్టండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి ఈ క్రింది శీతోష్ణస్థితి మండలాలను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. రెడ్ ఇండియన్లు, పిగ్మీలు మరి ఏ ప్రాంతాల్లో ఉంటారు? ఆలివ్, కార్క్ వంటి వృక్షాలు, విశాలమైనటువంటి సతత హరిత అరణ్యాలు అనేవి ఎక్కడ ఉంటాయి? అదేవిధంగా విశాలమైనటువంటి ఖండాంతర్గత మైదానాలలో విస్తరించి ఉన్నటువంటి భూముల్లో ఏ ప్రాంతాలు? అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి శీతోష్ణస్థితి ప్రాంతము ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంటు. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి రెడ్ ఇండియన్లు, పిగ్మీలు అనేవారు ఏ ప్రాంతంలో ఉంటారు అంటే మరి భూమధ్య రేఖ ప్రాంతంలో అండి. ఆలివ్, కార్క్ వంటి వృక్షాలతో విశాలపత్ర సతత హరిత అరణ్యాలు అనేవి మధ్యధర శీతోష్ణస్థితి ప్రాంతంలో ఉన్న గడ్డి భూముల్లో ఉంటాయండి. మరి విశాలమైనటువంటి ఖండాంతర్గత మైదానాల్లో విస్తరించినటువంటి భూములు స్టెప్పీలు. మరి ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి శీతోష్ణస్థితి ప్రాంతము టైగాలు కలిగి ఉంటుందండి. టైగా ప్రాంతం. వివిధ శీతోష్ణస్థితి మండలాల్లో ప్రధాన వృత్తులను సరిగ్గా జతపరచండి. వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన విధానము అనుసరిస్తున్నటువంటి ప్రాంతము. ఇక్కడ ప్రజల ప్రధాన జీవనోపాధి పశుపోషణ. ఇక్కడ ప్రజల గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు. ఇక్కడ విశాల క్షేత్రాల్లో వాణిజ్య వ్యవసాయం మరియు పోషణ అనేది అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు. మరి దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మరి వేట, పోడు వ్యవసాయం అనేది భూమధ్య రేఖ శీతోష్ణస్థితి ప్రాంతంలోదండి. మరి ఇక్కడ ప్రజల ప్రధాన జీవనోపాధి పశుపోషణ అనేది సవన్నాలకు చెందిందండి. మరి గొర్రెలు, మేకలు, ఒంటెలు పోషించి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు అనేది
ఎడారి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళండి. మరి ఇక్కడ విశాల క్షేత్రాలలో వాణిజ్య వ్యవసాయం మరియు పోషణ అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు అనేది మధ్యధరా శీతస్థితి అండి. మరి నేటి వీడియోకి స్వాగతం అండి. మరి ఇంపార్టెంట్ బిట్లతోనే మీ ముందుకు రావడం జరుగుతుంది, మిత్రులైతే గమనించాలి. మరి ఇందులో 40 బిట్లతో మీ ముందుకు రావడం జరిగింది. మరి తప్పనిసరిగా వీడియోని లైక్ చేస్తే ఎంతమందికి షేర్ అవుతుందండి. మొదటి బిట్ చూద్దామండి. ఐరోపా నుండి పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకుని అమెరికాకు చేరుకున్నటువంటి నావికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కొలంబస్. రెండో బిట్ చూద్దామండి. క్రీస్తు శకం 1498లో కాలికట్ చేరుకున్నటువంటి మొదటి యూరోపియన్ ఎవరు? వాస్కోడిగామా అండి. ఆన్సర్ వాస్కోడిగామా. మరి సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మాజిలాన్. ర్యాపిడ్ రివిజన్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. పటాల తయారీదారులను ఈ విధంగా వ్యవహరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 కార్టోగ్రాఫర్స్. ఐదోదండి. సుమేరియన్లు బాబిలోనియన్లు పటాలుగా ఉపయోగించినవేంటి? అన్నీ ఈక్వల్గా ఉంటాయి, కన్ఫ్యూజ్గా ఉంటాయండి. సుమేరియన్లు బాబిలోనియన్లు పటాలుగా ఉపయోగించినవి మట్టి పలకలు. ఆరోదండి. క్రింది వానిలో గ్రీకు పటాల తయారీదారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవందరు అండి. అనాక్సిమాండర్, హెకేటియస్, హెరోడోటస్ వీళ్ళందరూ కూడా. ఏడవదండి. గ్రీకులు పటాలను రూపొందించిన విధానం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఆన్సర్ పడమర నుండి తూర్పుకండి. గ్రీకులు పటాలను రూపొందించిన విధానం అయితే పడమర నుండి తూర్పు వైపు ఉంటుందండి. ఎనిమిదవది. పటాల తయారీలో విశేష కృషి చేసినది మరియు ఇతని విధానాలు అనేవి విస్తృతంగా ఉపయోగించబడ్డావి. ఆన్సర్ ఆప్షన్ 3 టాలమీ. అక్షాంశాల రేఖాంశాల భావనలను పటాల తయారీకి అన్వయించిన వారు ఎవరు? అక్షాంశాల రేఖాంశాల భావనలను పటాల తయారీకి అన్వయించిన వారు గ్రీకులు. ఆప్షన్ 3 గ్రీకులు. పదవదండి. పటాల తయారీలో ప్రక్షేపణ విధానమును ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మెర్కేటర్. పటాల తయారీలో ప్రక్షేపణ విధానాన్ని ప్రవేశపెట్టింది మెర్కేటర్. 11వదండి. పటంలోని అంశాలను విషయాన్ని తెలియజేయనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పటం యొక్క శీర్షిక. 12వదండి. సాధారణంగా పటాలపైన చూపబడే దిక్కు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరం. నెక్స్ట్ అండి. ఈ క్రింది నావికులను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి. మరి పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశం చేరుకోవాలని ప్రయత్నించి అమెరికాకు చేరుకున్నవాడు ఎవరు? 1498లో కాలికట్కు చేరుకున్నది. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ 3. మరి భారతదేశం చేరుకోవాలని పశ్చిమంగా ప్రయాణించి అమెరికాకు చేరుకున్నది. ఆన్సర్ కొలంబస్. 1498లో కాలికట్కు చేరుకున్నది ఎవరు? వాస్కోడిగామా. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చింది మాజిలాన్. నెక్స్ట్ పెట్టండి. పటాల చరిత్రను తెలుపు క్రింది వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలతో సరిగ్గా జతపరచండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి డైరెక్ట్గా ఆన్సర్ అయితే చెప్పేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2. మరి పటాల తయారీలో విశేష విధానమును ప్రవేశపెట్టింది మెర్కేటర్. పటాల తయారీలో విశేష కృషి చేయడమే కాక అతని యొక్క విధానాలు అనుసరించబడ్డాయి టాలమీ. పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పుకు ఉండినట్లు పటాలను అయితే రూపొందించిన వారు
అనాక్సిమండర్, హికేటియస్, హెరోడోటస్లు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. మరి 15వది పటాల తయారీలో చరిత్రను తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? సరికానిదండి. అక్షాంశాల రేఖాంశాల భావనలను భారతీయులు పటాల తయారీకి అన్వయించారు అనేది సరికానిదండి. మరి సరైనవన్నీ చూసేద్దామండి. కార్టోగ్రాఫర్స్ నావికులు ప్రయాణికుల నుండి సమాచారం సేకరించి పటాలను తయారు చేసేవారు, ఇది కరెక్టే. సుమేరియన్లు బాబిలోనియన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించారు, ఇది కూడా కరెక్టే. గుహలలోని చిత్రాలను గమనించడం ద్వారా పటాల తయారీ చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు తెలుసుకోవచ్చు, ఇది కూడా సరైనదేనండి. 16వది పటం యొక్క శీర్షిక గురించి తెలుపు వాక్యాలలో సరైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసిలు సరైనవి అండి. పటంలోని అంశాలను మరియు విషయాన్ని తెలియజేస్తుందండి. ఇది పటంలో చర్చించే విషయ అంశాలను పరిచయం అయితే చేస్తుందండి. అదేవిధంగా సాధారణంగా శీర్షిక అనేది పటం పైభాగంలో అమరు ఉంటుందండి, ఇవన్నీ కూడా సరైనవేనండి. 17వది పటాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. బెంగుళూరు నుండి ఈటానగర్ వెళ్ళుటకు ఆగ్నేయ దిక్కులో ప్రయాణించాలి. ఇక్కడ బెంగుళూరు అనేది కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈటానగర్, వెళ్ళుటకు ఆగ్నేయ దిశలో ప్రయాణించాలి, ఇది సరికానిదండి. మరి సరైనది బెంగుళూరు నుండి ఇటానగర్ వెళ్ళుటకు ఏ దిక్కులో ప్రయాణించాలి మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూద్దామండి. సాధారణంగా ఉత్తర దిక్కును పైన ఉండే విధంగా పటాలు అయితే రూపొందించబడతాయి, సరైనదే. పటంలోని కుడివైపున పైభాగంలో ఉండేటువంటి బాణం గుర్తు ఆధారంగా దిక్కునైతే తెలుసుకోవచ్చు, ఇది కూడా సరైనదే. భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని సవరించి చూపుటనే మనం పటం స్కేల్ అనేది తెలియజేస్తుందండి. నెక్స్ట్ 18వదండి. 18వది వివిధ రకాల స్కేలులను తెలుపు క్రింది వాక్యాలలో సరైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవేనండి. వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది స్కేలు అనేవి. పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా మారు స్కేలు గ్రాఫ్ రూపంలోని స్కేలే అండి. అదేవిధంగా పటంలో ఇవ్వబడినటువంటి స్కేలు పటాధ్యయనం చేయవారికి అనుకూలమైనటువంటి ప్రామాణిక కొలతలతో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో రూపొందించబడింది. దీనిని మనము నైష్పత్తిక స్కేల్ అని కూడా అంటారండి. అదేవిధంగా ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారిన స్కేలే నైష్పత్తిక స్కేలు, ఇవన్నీ కూడా సరైనవేనండి. 20వ బిట్ అండి. భారతదేశంలోని వివిధ ప్రదేశాల మధ్య దూరమును ఒక గ్రాఫులో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 200 కిలోమీటర్ స్కేల్తో రూపొందించబడింది. దీని ఆధారంగా ప్రకటించబడినటువంటి క్రింది జతలలో సరికానిది. చెన్నై నుండి హైదరాబాద్ 600 కిలోమీటర్లు 3 సెంటీమీటర్లు. ముంబై నుండి భువనేశ్వర్ 1000 కిలోమీటర్లు 5 సెంటీమీటర్లు. పానాజీ నుండి తిరువనంతపురం 500 కిలోమీటర్లు 2.5 సెంటీమీటర్లు. గాంధీనగరం 800 కిలోమీటర్లు 3.5 సెంటీమీటర్. మరి ఆన్సర్ ఆప్షన్ 4 అనేది సరికానిదండి. అంటే గాంధీనగర్ నుండి జైపూర్కి 800 కిలోమీటర్లు అంటే ఇక్కడ 4 సెంటీమీటర్లు అయితే వస్తుందండి. నెక్స్ట్ సాంప్రదాయిక చిహ్నాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవేమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసిలు అన్నీ కూడా సరైనవేనండి. వాస్తవ అంశాలను పటంలో చూపుటకు సాంప్రదాయ చిహ్నాలను ఉపయోగిస్తారు. టోపోసిడ్స్ భారత సర్వేక్షణ శాఖ రూపొందిస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. టోపోసిడ్స్ని ఎవరు నిర్వహిస్తారు, ఎవరు ఉపయోగిస్తారు అంటే భారత సర్వేక్షణ శాఖ. సాంప్రదాయ చిహ్నాలను అయితే సర్వే ఆఫ్ ఇండియా ఉపయోగిస్తుందండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ 22వది ఈ క్రింది సాంప్రదాయ చిహ్నాలను వాటి వివరాలను తెలుపు క్రింది జతలలో సరికానిది ఏమిటి? ఇక్కడ జీరోలా ఉంటే బావి, ఈ విధంగా ఉంటే నది, ఈ విధంగా ఉంటే సమాధులు, ఈ విధంగా ఉంటే పర్వత శిఖరం. ఆన్సర్ ఆప్షన్ 1 బావి అనేది సరికానిదండి, బావి అనేది సరికానిది.
నెక్స్ట్ అండి 23ది ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని పరిపాలించిన కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 13 నుండి 16వ శతాబ్దం వరకు. 13 నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తాన్లు భారతదేశాన్ని పరిపాలించారు. ఢిల్లీ సుల్తాన్ల రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఢిల్లీ. మరి ఢిల్లీలోని గల వంశాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 5 అండి. 5 వంశాలు ఉన్నాయి. మరి ఢిల్లీ సుల్తాన్లోని మొదటి వంశం ఏది? మొదటిది బానిస వంశం అంటారు. బానిస అంటే ఏమిటో మీకు అర్థం తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మరి ఢిల్లీ సుల్తానులలో చివరి వంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 లోడీ వంశం. చివరి వంశం లోడీ వంశం. బానిస వంశ పాలనా కాలంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 1206 నుండి 1290 ఈ మధ్య కాలంలో వీళ్ళ యొక్క బానిస వంశ పాలన జరిగింది. 1320 నుండి 1414 మధ్య పరిపాలించినటువంటి వంశం ఏది? 1320 నుండి 1414 మధ్య. ఆన్సర్ ఆప్షన్ 4 తుగ్లక్ వంశం. ఖిల్జీ వంశం యొక్క పాలనా కాలంను గుర్తించండి. ఖిల్జీ వంశం యొక్క పాలనా కాలంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు శకం 1290 నుండి 1320 వరకు. నెక్స్ట్ పెట్టండి. ఢిల్లీని 1414 నుండి 1451 మధ్య పరిపాలించినటువంటి వంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సయ్యద్ వంశం. సయ్యద్ వంశం. లోడీ వంశస్థుల యొక్క పరిపాలనా కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1451 నుండి 1526 లోడీ వంశ పాలనా కాలం. చరిత్ర గురించి తెలుసుకొనుటకు గల ఆధారాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 పురావస్తు వాజ్మయ ఆధారాలు. పురావస్తు వాజ్మయ ఆధారాలు. క్రింది వానిలో పురావస్తు ఆధారం కానిది ఏమిటి? జానపద కాలంలో అనేది పురావస్తు ఆధారం కానిది. కుండలు, బొమ్మలు, ఆభరణాలు అనేవి పురావస్తు ఆధారాలు. క్రింది వానిలో పురావస్తు ఆధారం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 రాజగ్రంథ శాసనాలు అనేవి పురావస్తు ఆధారం కానిది. ఇక్కడ శిలాశాసనాలు, దేవాలయ గోడ శాసనాలు, లోహస్తంభ శాసనాలు అన్నీ కూడా పురావస్తు ఆధారాలేనండి. నెక్స్ట్ అండి, ఈ క్రింది వానిలో పురావస్తు ఆధారం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 గ్రంథాలు అనేవి పురావస్తు ఆధారం కానిదండి. స్మారకాలు, శాసనాలు, నాణాలు అనేవి పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలలో స్మారకాలకు చెందని ఆధారం ఏది? పురావస్తు ఆధారాలలో స్మారకాలకు చెందని ఆధారం ఏది? అన్నీ కన్ఫ్యూజ్ వచ్చేయండి ఇవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 3 ఆభరణాలు అనేవి చెందవు. స్మారకాలకు చెందని ఆధారం ఇది. కోటలు, దేవాలయాలు, మఠాలు ఇవన్నీ కూడా స్మారకాలకు చెందినటువంటి ఆధారాలు కానీ ఆభరణాలు కాదండి. నెక్స్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించినటువంటి వంశాల వరుస క్రమం. మరి అన్నీ కూడా ఫస్ట్ ఏతోనే స్టార్ట్ అయ్యాయి గమనించాలి. మరి ఆన్సర్ అయితే ఆప్షన్ 2 అండి. ఫస్ట్ ఏ బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము. నెక్స్ట్ అండి 39ది. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నాము. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మరి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనకు వర్తించినటువంటి వాక్యం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 4 జస్తు పద్ధతి. జస్తు పద్ధతి.
మరి 41 అండి, చివరి బిట్టు. చరిత్ర గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. వివిధ కాలాలలోని ప్రజలు, వారి సామాజిక జీవనం, నియమ నిబంధనలు, సంస్కృతి సంప్రదాయాలు వంటి అంశాలను కాలానుగుణంగా ప్రాచీన కాలం నుండి ఇటీవల కాలం వరకు తెలిపినది చరిత్ర. మరి నైతికపరమైనటువంటి అవగాహనకు మరియు దేశంలో తాదాత్మకతకు చరిత్ర అయితే దోహదం చేస్తుంది. మెరుగైన పద్ధతిలో గతాన్ని తెలుసుకున్నట్టుకు చరిత్రను అధ్యయనం చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4. సారీ అండి, ఆప్షన్ 1 ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవేనండి. నా కోసం మీరున్నారని మీ లైకుల ద్వారా తెలియజేయండి. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఢిల్లీ సుల్తాన్ల వివిధ వంశాల యొక్క పాలనా కాలాన్ని తెలుపు క్రింది జతలలో సరికానిది. ఆన్సర్ సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3 తుగ్లక్ వంశం అండి. మరి తుగ్లక్ వంశం యొక్క సరైన పాలనా కాలం మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి ఇక్కడ సరైనవి చూద్దామండి. బానిస వంశం 1206 నుండి 1290. ఖిల్జీ వంశం 1290 నుండి 1320. మరి తుగ్లక్ వంశం సరికానిది. లోడీ వంశం 1451 నుండి 1526. రెండో బిట్ చూద్దామండి. అన్నీ కూడా టఫ్గానే ఉంటాయి. మరి మిత్రులు మీకోసం తయారు చేశాను. మరి మిత్రులు ఆ విషయాన్ని గమనించి తప్పనిసరిగా లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మరి రెండో బిట్ అండి. చరిత్ర యొక్క ఆధారాలను గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ అండి. ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవండి. చూద్దామండి. చరిత్ర గురించి తెలుసుకున్నట్టుకు పురావస్తు ఆధారాలు, వాజ్మయ ఆధారాలు తోడ్పడతాయి. మరి పురావస్తు ఆధారాలు అంటే నాణాలు, శాసనాలు, స్మారకాలు, కళాఖండాలు. అదేవిధంగా శాసనాలలో శిలాశాసనాలు, దేవాలయ గోడ శాసనాలు, లోహస్తంభ శాసనాలు అనేవి ముఖ్యమైనవి. అదేవిధంగా కుండలు, బొమ్మలు, పరికరాలు, ఆభరణాలు మొదలైనవి కళాఖండాలుగా పరిగణిస్తారు. ఇవన్నీ కూడా సరైనవినండి. ఇవన్నీ కూడా 4 బిట్లు చొప్పున మనం డిఫరెంట్గా చదువుకోవడానికి అవుతుంది. అందుగురించనే ఒకే బిట్లో 4 వచ్చే విధంగా డిజైన్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చరిత్రను వివరించు స్మారక ప్రదేశాలను వాటి ప్రత్యేకతలతో సరిగ్గా జతపరచండి. చరిత్రను వివరించు స్మారక ప్రదేశాలను వాటి ప్రత్యేకతలతో సరిగ్గా జతపరచండి. డైరెక్ట్గా ఆన్సర్ అండి. 1C హంపి చారిత్రక ప్రదేశము. 2E కొండపల్లి కోట, తిరుపతి దేవాలయం, అమరావతి స్తూపం, తబాంగ్ మఠం. ఓకేనండి. నెక్స్ట్ బిట్ అండి 4వది. మరి భారతదేశ చరిత్ర కాల విభజన గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల గురించి మరి సరైనవి 3 కూడా అండి. ప్రాచీన యుగం 8వ శతాబ్దం వరకు, మధ్య యుగం 8 నుండి 18వ శతాబ్దం వరకు, ఆధునిక యుగం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం వరకు. ఎట్ ఏ టైం అన్ని బిట్లు కవర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఒకవైపు బిట్ వైజ్గానే ఉంటుంది, మరొక వైపు టాపిక్ మొత్తం అనలైజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మిత్రులైతే గమనించాలి. మరి ఢిల్లీ నగరం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి. మరి ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసిలు అన్నీ కూడా సరైనవండి. మరి ప్రస్తుతం ఢిల్లీగా పిలువబడినటువంటి ఢిల్లీకాపురంను నిర్మించింది తోమర రాజపుత్రులు. మరి 12వ శతాబ్దం మధ్యకాలంలో అస్మీర్కి చెందినటువంటి చౌహాన్లు తోమర్లను ఓడించి ఢిల్లీని అయితే ఆక్రమించారు. తోమర్లను ఓడించి ఢిల్లీని ఆక్రమించారు. ఎప్పుడు 12వ శతాబ్దంలో. మరి తోమారు, చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ అనేది ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. 6వ చూద్దాము. ఢిల్లీ సుల్తాన్ల రాజ్యం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. ఢిల్లీ సుల్తానుల రాజ్యం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 1. మరి భారతదేశంలో మహమ్మద్ గోరి యొక్క ప్రతినిధి బాల్బన్
మరి మహమ్మద్ గోరి యొక్క ప్రతినిధి ఎవరు మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లో బానిస వంశ రాజ్యమును స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్. మరి ఢిల్లీ సుల్తాన్ స్థాపించబడినటువంటి సంవత్సరం 1206. మరి బానిస వంశానికి మరొక పేరే మామ్లుక్. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ పెట్టండి 7వది. ఢిల్లీ సుల్తానులలో వివిధ వంశాల స్థాపకులను తెలుపు క్రింది జతలలో సరికానిది ఏమిటి? బానిస వంశం కుతుబుద్దీన్ ఐబక్, తుగ్లక్ వంశం గియాజుద్దీన్ తుగ్లక్, సయ్యద్ వంశం కిజర్ ఖాన్. ఈ యొక్క సరికానిది ఖిల్జీ వంశం. మరి ఖిల్జీ వంశ స్థాపకులు ఎవరు మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి ఇక్కడ 3 బిట్లు చెప్తున్నాం, ఒక బిట్ని మీకైతే ఆప్షన్ అయితే వదిలేస్తున్నానండి. మరి బానిస వంశానికి చెందినటువంటి ఎందు గురించి ఎలా వదులుతున్నానంటే మీలో ఈ యొక్క ఆ యొక్క తెలుసుకోవాలని కుతూహలాన్ని పెంపొందించడమే ఆ యొక్క ఉద్దేశం అండి. మరి అక్కడ 3 బిట్లను తెలియజేస్తున్నాను కాబట్టి ఆ యొక్క ఎఫర్ట్స్ని అయితే మీరు గమనిస్తారని ఆన్సర్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి బానిస వంశానికి చెందినటువంటి క్రింది పాలకులను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి. మరి ఆన్సర్ ఆప్షన్ 2. లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించింది కుతుబుద్దీన్ ఐబక్ అండి. ఎవరు? లాహోర్ రాజధానిగా చేసి ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించింది కుతుబుద్దీన్ ఐబక్. మరి రాజధానిని ఢిల్లీకి మార్చింది ఇల్టుట్మిష్ అండి. రాజధానిని ఢిల్లీకి మార్చింది ఇల్టుట్మిష్. సుల్తాన్ల ప్రతిష్టను పునరుద్ధరించింది ఎవరు అంటే బాల్బన్. చివరి పాలకుడు ఎవడు అంటే కైకుబాద్. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఎట్ ఎ టైం ఒకేసారి 4 బిట్లతో మీకు టచ్ అయిపోతున్నాయి. మరి బానిస వంశ పాలకుల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? బానిస వంశ పాలకుల గురించి మరి ఎంత టఫ్నెస్ మీకు ఉంటుందా లేదన్నది, మరి ఎంత టఫ్నెస్గా ఉందా లేదన్నది కూడా కామెంట్ అయితే చేయండి. మరి బానిస వంశ పాలకుల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఇక్కడ సరికానిది అంటే ఆప్షన్ 1 అండి. మరి ఢిల్లీకి తొలి సర్వస్వతంత్ర ముస్లిం పాలకుడు కుతుబుద్దీన్ ఐబక్ అనేది సరికానిదండి. మరి సరైనవి చూద్దాం. ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకులుగా పిలువబడినది ఇల్టుట్మిష్ కుమార్తె రజియా బేగం. ఢిల్లీని పాలించినటువంటి ఏకైక మహిళ సుల్తానా రజియా. నెక్స్ట్ అండి 10వది. మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో ఏర్పడని రాజ్యం. ఆన్సర్ ఆప్షన్ 3 రాజపుత్రులు అనేది మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో ఏర్పడినటువంటి రాజ్యం. మరి ఏర్పడింది కాకతీయులు, ఓయసాలులు, యాదవులు. 11వదండి. మరి ఈ క్రింది వారిలో చివరి కాకతీయ పాలకుడు ఎవరు? చివరి కాకతీయ పాలకుడు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతాపరుద్రుడు. 12వ పెట్టండి. పశ్చిమ చాళుక్యుల రాజధాని ఏమిటి? పశ్చిమ చాళుక్యులు. ఆన్సర్ ఆప్షన్ 3 బసవ కళ్యాణి. పశ్చిమ చాళుక్యుల రాజధాని బసవ కళ్యాణి. కళ్యాణి చాళుక్యుల రాజ్య స్థాపకుడు ఎవరు? కళ్యాణి చాళుక్యుల రాజ్య స్థాపకుడు రెండవ తైలపుడు. నెక్స్ట్ పెట్టండి 14వది. విక్రమాంక దేవచరిత్ర అను గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బిల్హనుడు. విక్రమాంక దేవచరిత్ర అను గ్రంథ రచయిత బిల్హనుడు. నెక్స్ట్ పెట్టండి 15వది. కళ్యాణి చాళుక్యుల కాలంలో ఘటికం అనునది అనేది విద్యా వ్యవస్థ. ఘటికం అనున్నది ఒక విద్యా వ్యవస్థ. కళ్యాణి చాళుక్యులు ఆదరించినటువంటి మతం ఏది? కళ్యాణి చాళుక్యులు ఆదరించినటువంటి మతం. ఆన్సర్
హిందూ మతం, జైన మతం. హిందూ మతం, జైన మతం. కళ్యాణి చాళుక్యుల ఆస్థానంలో ప్రసిద్ధమైనటువంటి కన్నడ కవి ఎవరు? కళ్యాణి చాళుక్యుల కాలంలో ప్రసిద్ధ కన్నడ కవి రన్నడు. రన్నడు. 18 అండి. యాదవులు మొదటి వీరికి సామంతులుగా ఉండేవారు. యాదవులు మొదట వీరికి సామంతులుగా ఉండేవారు. ఆన్సర్ ఆప్షన్ 1 కళ్యాణి చాళుక్యులకు. కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా యాదవులు ఉండేవారు. యాదవుల రాజధాని ఏది? యాదవుల రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 దేవగిరి. మరి బిట్లు నచ్చితేనే లైక్ చేయండి మిత్రులైతే గమనించండి. యాదవ రాజ్య స్థాపకుడు ఎవరు? యాదవ రాజ్య స్థాపకుడు బిల్లమ. బిల్లమ. యాదవ రాజులలో గొప్పవాడు ఎవరు? యాదవ రాజులలో గొప్పవాడు సింగన. సింగన. నెక్స్ట్ పెట్టండి. యాదవుల రాజ్యం యొక్క సరిహద్దులను గుర్తించండి. యాదవుల రాజ్యం యొక్క సరిహద్దులను గుర్తించండి. నర్మదా నది నుండి సిమోగా వరకు. నర్మదా నుండి సిమోగా వరకు. 23వది యాదవ రాజ్య పతనానికి కారణమైన వారు ఎవరు? యాదవ రాజ్య పతనానికి కారణమైన వారు ఢిల్లీ సుల్తాన్లు. యాదవ రాజ్యం పతనం అవడానికి కారణం ఢిల్లీ సుల్తాన్లు. హోయసాలుల రాజధాని ఏది? హోయసాలుల రాజధాని. ఆన్సర్ ఆప్షన్ 4 ద్వార సముద్రం. ద్వార సముద్రం. మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించినటువంటి రాజ్యాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసిడీలు. కళ్యాణి చాళుక్యులు దక్షిణ భారతదేశంలో మధ్యయుగంలో. గుర్తుంచుకోండి. కళ్యాణి చాళుక్యులు, యాదవులు, హోయసాలులు, పాండ్యులు. నెక్స్ట్ పెట్టండి. 26వది ఈ క్రింది వానిలో కాకతీయుల పాలనలో ప్రత్యేకతలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 BC అండి. అంటే నాయంకర వ్యవస్థ, ఆయగారుల ద్వారా గ్రామ పాలన. ఓకేనండి. 27వది కాకతీయ పాలకుల యొక్క సరైన వరుస క్రమం గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. మరొకసారి చెప్తున్నానండి. రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ పెట్టండి. క్రింది కాకతీయ పాలకులు పరిపాలనా సంవత్సరాలను తెలుపు జతలలో సరికానిది ఏమిటి? సరికానిది. బిట్టుని చాలా జాగ్రత్తగా చదవాలి. మరి మాక్ టెస్ట్లు కూడా వస్తున్నాయండి. మాక్ టెస్ట్ కూడా మరి మీకు టైం దొరికినప్పుడల్లా మాక్ టెస్ట్లో 10 బిట్లు చేయడం కాదండి. ఒకేసారి కూర్చోండి, టైమింగ్ని సెట్ చేసుకోండి. చక్కగా ఈ యొక్క మన ఏపీటెట్ 2024 అనే యాప్ దానిలోకి వెళ్తే మనకి గవర్నమెంట్ అఫీషియల్గా మాక్ టెస్ట్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో మాక్ టెస్ట్ని కూర్చొని పకడ్బందీగా రాయండి. చాలా ఇంపార్టెంటు. మరి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లు ఎలాంటి టెస్టులని మీరు అటెంప్ట్ చేస్తే మీ యొక్క సామర్థ్యం ఎంత అనేది తెలుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అయితే రాయండి. ఓకేనండి. మరి కాకతీయ పాలకులు పరిపాలనా సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ 4 సరికానిది ఇదేనండి. మరి రెండవ ప్రాలరాజు 1115 నుండి 1157, రుద్రదేవుడు 1158 నుండి 1195, గణపతి దేవుడు 1199 నుంచి 1262. మరి ప్రతాపరుద్రుడు పాలనా కాలం సరికానిది. మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. మరి ఆన్సర్ని ప్రతాపరుద్రుడి పాలనా కాలం అని చెప్పి ఆన్సర్ని అయితే టైప్ చేయండి. ఎందు గురించి చేయమంటున్నానంటే మిగతా మిత్రులు కూడా ఎవరైనా కామెంట్ చేసినప్పుడు దాని యొక్క సరైన కాలాన్ని మిత్రులు మీలాంటి ఎంతోమంది మిత్రులు చూస్తుంటారు. కామెంట్ని చూసినప్పుడు ఓహో ఇది కరెక్టు ఇది కాదు అనేది అవగాహన చేసుకుంటారు. మరి మీరిచ్చే కామెంటు మీలాంటి మిత్రులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఎక్కువ కామెంట్లు అయితే చేస్తున్నాను.
మరి నేను ఒక బిట్లో 3 బిట్లను మినిమం తక్కువలో తక్కువ 3 బిట్లు కవర్ చేస్తున్నాను, మిమ్మల్ని ఒక బిట్టు పెడుతున్నాను. అందువల్ల మీ మిత్రులు ఎవరైతే కామెంట్ని చూస్తారో వాళ్ళందరూ కూడా చూసి దాని యొక్క ఆన్సర్ని కూడా తెలుసుకుంటారు. అందువల్ల ఎట్ ఎ టైం 4 బిట్లను కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతారు. నా యొక్క ప్రయత్నాన్ని మీరు పాసివ్గా ఉండకూడదు అనే నా ఆలోచనని గమనించగలరని మరి కోరుతున్నాను. ఓకేనండి. మరి 29దండి, ఈ క్రింది దక్షిణ భారతదేశ రాజ్యాలు రాజధానులు తెలుపు క్రింది జతలలో సరికానిది. మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ 2 అండి. మరి యాదవుల యొక్క రాజధాని అహ్మద్ నగర్ అన్నారు, ఇది సరికానిది. మరి సరైన చూద్దామండి. పశ్చిమ చాళుక్యులు కళ్యాణి బీదర్ జిల్లా, హోయసాలులు ద్వార సముద్రం, పాండ్యులు మధురై. ఇక్కడ యాదవుల యొక్క రాజధాని మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అండి, దక్షిణ భారతదేశ రాజ్యాలు రాజులను సరిగ్గా జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మరి ఇక్కడ కళ్యాణి చాళుక్య రాజ్య స్థాపకుడు రెండవ తైలపుడు. నెక్స్ట్ యాదవ రాజ్య స్థాపకుడు బెల్లముడు. నెక్స్ట్ హోయసాలుల రాజ్య చివరి పాలకుడు ఎవరు అంటే 4వ బల్లాలుడు. హోయసాలుల రాజ్య చివరి పాలకుడు 4వ బల్లాలుడు. మరి శ్రీలంక వరకు దండయాత్ర పూర్తి చేసినటువంటి పాండ్యరాజుడు ఎవరు అంటే కులశేఖరుడు. ఓకేనండి. నెక్స్ట్ పెట్టండి 31వది, కళ్యాణి చాళుక్యుల గురించి తెలుపు వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అనేది సరికానిదండి. వీరు వేంగికి చెందినటువంటి తూర్పు చాళుక్యులు చోళులతో స్నేహ సంబంధాలు అయితే కలిగి ఉన్నారు అనేది కళ్యాణి చాళుక్యులకు సంబంధించి సరికానిదండి. మరి సరైనవి చూద్దామండి. వీరు సంస్కృతం కన్నడ భాషలను ప్రోత్సహించారు. ఎవరండి? కళ్యాణి చాళుక్యులు సంస్కృతం కన్నడ భాషలను ప్రోత్సహించారు. వీరి కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి కవులు బెలహనుడు, రన్నడు. కళ్యాణి చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి పొందినటువంటి కవులు బెలహనుడు, రన్నడు. వీరు హిందూ జైన మతాలను ఆదరించడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాక్యాలలో యాదవుల గురించి సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ అన్నీ కూడా సరైనవేనండి. చూద్దాము ఒకసారి. యాదవులు వీరు కళ్యాణి చాళుక్యులకు సామంతులు. వీరు ప్రస్తుతం అహ్మద్ నగర్, నాసిక్ ప్రాంతాలను పరిపాలించారు. వీరి రాజ్యం నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించి ఉంది. ఢిల్లీ సుల్తానుల దాడుల వల్ల ఈ యొక్క యాదవుల యొక్క రాజ్యం పతనమైంది. ఓకేనండి. నెక్స్ట్ పెట్టండి. ఈ క్రింది వాణిలో హోయసాల రాజ్యం గురించి సరికానిది. మరి వీరు ప్రోత్సహించినటువంటి భాషలు మరాఠీ, తమిళం అనేది సరికానిదండి. మరి సరైనవి చూద్దాం. హోయసాల రాజ్యంలో సరైనవి. వీరు మొదట చోళులు చాళుక్యులకు హోయసాలులు సామంతులుగా ఉండేవారండి. ఎవరికి? చోళులకి చాళుక్యులకి సామంతులుగా హోయసాల రాజ్యం అనేది ఉండేదండి. వీరు వివిధ మతాల ప్రాచుర్యం పొందుటకు మఠాల నిర్వహణను ప్రోత్సహించారండి. హోయసాలుల యొక్క ద్వార సముద్రానికి చెందినవారండి. హోయసాలుల రాజ్యం ద్వార సముద్రం. ఓకేనండి. నెక్స్ట్ పెట్టండి. పాండ్యుల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. ఎట్ ఎ టైం 3 బిట్లు అయితే మీకు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయండి ప్రతి బిట్లో కూడా. మరి ఇంతలాగా మీకు ఎఫర్ట్గా తయారు చేస్తున్నటువంటి బిట్లు మీకు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఎంతోమంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయని ఏ వీడియో కూడా సక్సెస్గా గ్రాండ్గా యూట్యూబ్లో రన్ అవ్వదండి. దయచేసి మీరు లైక్ చేస్తేనే, మీకోసం ఒకసారి కష్టపడుతున్నారని మీరు గమనించి లైక్ చేస్తేనే ఆ మంచి వీడియో జనాల్లోకి వెళ్తుంది. మరి మీకోసమే ఈ ఎఫర్ట్స్ పెడుతున్న ఆ విషయాన్ని గమనించండి. ఆన్సర్ పాండ్యుల గురించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. వీరు రాజ్యాల పాలనలో చాళుక్యుల విధానాలను అనుసరించారు అనేది సరికానిదండి. మరి ఎవరి విధానాలను అనుసరించారు పాండ్యులు అన్నది
మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి. మరి ఇక్కడ చూసేద్దామండి. వీరు పల్లవులు చోళుల మధ్య వివాదాలను ఉపయోగించే రాజ్యాన్ని అయితే విస్తరించారండి. ఎవరెవరికి? పల్లవులకి చోళులకు మధ్య ఉన్నటువంటి వివాదాలను వినియోగించుకొని పాండ్యులు రాజ్యాన్ని అయితే విస్తరించారండి. వీరు వైష్ణవ శైవ మతము వైష్ణవ మతాలకు ఆదరించారండి. వీళ్ళు ఎవరు? పాండ్యులు. వీరు శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం మొదలైన చోట్ల అనేక ఆలయాలను అయితే నిర్మించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ పెట్టండి 35వది. దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తులను తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. కులశేఖరుడు ఆస్థానానికి సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు అబ్దుల్ రజాక్ అనేది సరికానిదండి. మరి అన్నీ కూడా చూసేద్దాము. కళ్యాణి చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి కన్నడ కవి రన్నడు. యాదవులలో సుప్రసిద్ధుడు సింగనుడు. హోయసాల రాజులలో ప్రసిద్ధి చెందినటువంటి పాలకుడు బిత్తిగ విష్ణువర్ధనుడు. ఈ మూడు కూడా సరైనవేనండి. 36వది. హోయసాల రాజుల ఆదరించినటువంటి మతాలు ఏమిటి? హోయసాల రాజులు ఆదరించినటువంటి మతాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ACD. జైన మతము, ద్వైత మతము, అద్వైత మతము. హోయసాల రాజు జైన మతము, ద్వైతం, అద్వైతం. నెక్స్ట్ అండి 37వది. విజయనగరం, బహమనీ రాజ్యాలు స్థాపించబడినప్పుడు ఢిల్లీ సుల్తాన్లు ఎవరు? విజయనగరం, బహమనీ రాజ్యాలు స్థాపించబడినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. 38వదండి. విజయనగర సామ్రాజ్యం కొనసాగినటువంటి కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 1336 1646. విజయనగర సామ్రాజ్యం కొనసాగిన కాలం 1336 1646. నెక్స్ట్ పెట్టండి. ఈ క్రింది వానిలో విజయనగర సామ్రాజ్యానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ. విద్యారణ్య సాయన, అల్లసాని పెద్దన, దోర్జటి, పింగళ సూరణ, తెనాలి రామకృష్ణ. వీళ్ళు ఇండైరెక్ట్గా మనము మరి విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలు వారి యొక్క కాలంగా మనం చెప్పుకోవచ్చండి. విజయనగర సామ్రాజ్య రాజధాని ప్రత్యేకత ఏమిటి? విజయనగర సామ్రాజ్య రాజధాని ప్రత్యేకత. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రపంచంలోనే అతిపెద్ద రాజధాని నగరం విజయనగర సామ్రాజ్య రాజధాని అండి. 41వది. విజయనగర రాజ్యంకు సమకాలీన ప్రపంచ రాజ్యాలలో గల గుర్తింపు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అత్యధిక ధనిక రాజ్యం అండి ఈ విజయనగర రాజ్యం. నెక్స్ట్ విజయనగర రాజధాని ఏమిటి? విజయనగర రాజధాని ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 హంపి. విజయనగర రాజధాని హంపి. నెక్స్ట్ పెట్టండి. క్రింది విజయనగర సామ్రాజ్య పాలనా విభాగాలు సరైన వరుస క్రమంలో గుర్తించండి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ఇంపార్టెంటే, కానీ ఈ వరుస క్రమం అనే దాని నుండి ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మరి ఆన్సర్ అయితే చూసేద్దామండి. మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలు. మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలు. మరి కొన్ని వీడియోలు చేసి పెయిడ్ ప్రమోషన్కి అయితే వెళ్తున్నారండి. అలాంటి ఛానల్ కాదండి, క్లియర్గా చెప్తున్నాను. మనది మాత్రం లాభాపేక్ష ఆలోచించకుండా చేసే ఛానల్ మాత్రమే మనది. నాకు చాలా ఈ యొక్క పెయిడ్ ప్రమోషన్కి అయితే వచ్చారండి, కానీ వెళ్ళడం లేదు. మీ గురించే పలానా యాప్ని తీసుకోండి అంటూ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నేనే మీకు బిట్లను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బట్ నేను చేయలేను అన్న సమయంలో మీకు మంచి యాప్ని అయితే ప్రిపేర్ చేయగలను, కానీ నాకు ఎటువంటి ఆలోచన అయితే ప్రస్తుతానికైతే లేదండి. నెక్స్ట్ పెట్టండి. విజయనగరం సామ్రాజ్యం స్థాపించబడినటువంటి సంవత్సరం ఏది?
విజయనగర సామ్రాజ్యం స్థాపించబడినటువంటి సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 3 1336. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? విజయనగర రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు. మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు. నెక్స్ట్ పెట్టండి. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించుటలో సహకరించిన వారు? విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించుటలో సహకరించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 1 విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామి. మిత్రులు గమనించండి, నేను 7వ తరగతిలో ప్రతి బిట్ని కూడా, ప్రతి లైన్ను కూడా టెక్స్ట్ బుక్ నుండి ప్రతి లైన్ను కూడా బిట్గా చేసినటువంటి వీడియోలు డిస్క్రిప్షన్లో అయితే లింకులో ఉన్నాయండి. మరి సుమారుగా 7 వీడియోలతో చేశానండి. ప్రతి లైన్ను కూడా టచ్ చేస్తూ మరి ప్రతి బిట్గా మార్చడం జరిగిందండి. అందు గురించనే 7 వీడియోలు సుమారుగా దరిదాపుగా మరి వాటన్నింటిని లింక్ను కూడా డిస్క్రిప్షన్లో పెట్టానండి. మరి అక్కడి నుంచి మీరు చూడండి. మరి మరింత ఎఫెక్ట్గా మంచి మార్కులతో టెట్లో మంచి మార్కులతో మీరైతే గెయిన్ చేయగలుగుతారండి. అదేవిధంగా ఆరో తరగతి కూడా చేస్తున్నానండి, అది కూడా కంప్లీట్ చేస్తానండి. మరి టైం సరిపోవడం లేదు నాకు కూడా. ఒకవైపు స్కూల్ చూసుకుంటూ, ఇంటి దగ్గర పిల్లలు చూసుకుంటూ, మరి ఉన్న టయాన్ని గ్యాదర్ చేసుకుంటూ మిడ్ నైట్ వరకు వర్క్ చేసుకుంటూ చేస్తున్నానండి. మీ గురించి మిత్రులు అయితే గమనించండి. పలానా టాపిక్ కావాలంటే తప్పనిసరిగా అయితే చేస్తానండి. మరి హరిహర రాయలు, బుక్కరాయలు మొదట ఈ క్రింది పాలకుని వద్ద పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ ప్రతాపరుద్రుడి వద్ద, అంటే కాకతీయ రాజు వద్ద ఈ యొక్క హరిహర రాయలు, బుక్కరాయలు పనిచేశారండి. నెక్స్ట్ పెట్టండి. కాకతీయ రాజ్య పతనం తర్వాత హరిహర రాయలు, బుక్కరాయలు ఈ క్రింది రాజ్యంలో మంత్రులుగా పనిచేశారు? ఆన్సర్ కంపిలి, కర్ణాటక. కంపిలి రాజ్యంలో, కర్ణాటకలో రాజ్యంలో మంత్రులుగా అయితే పనిచేశారండి. మరి కంపిలి రాజ్యంపై దండెత్తి ఆక్రమించినటువంటి ముస్లిం పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మహమ్మద్ బిన్ తుగ్లక్. కంపిలి రాజ్యం మీద, కర్ణాటకలో ఉన్నటువంటి కంపిలి రాజ్యంపై దండెత్తి ఆక్రమించినటువంటి ముస్లిం పాలకుడు మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ అండి, హరిహర రాయలు, బుక్కరాయలను ఇస్లాంలోకి మార్చి మహమ్మద్ బిన్ తుగ్లక్ వారిని ఈ క్రింది ప్రాంతంలో తిరుగుబాట్లు అణచుటకు నియమించాడు? ఆన్సర్ కంపిలి రాజ్యంలో. మరలా హరిహర రాయలను, బుక్కరాయలను ఇస్లాంలోకి మార్చేసిన తర్వాత అదే కంపిలి రాజ్యంలో తిరుగుబాట్లను అణచుటకు మరి నియమించారండి ఈయన. నెక్స్ట్ హరిహర రాయలు, బుక్కరాయలను ఇస్లాం నుండి హిందూ మతంలోకి మార్చి స్వతంత్ర హిందూ రాజ్యస్థాపనకు ప్రేరణ ఇచ్చినది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యారణ్య స్వామి. నెక్స్ట్ బిట్ అండి. మరి అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్లే మీకు చెప్పడం జరుగుతుంది. అన్నీ కూడా ఎక్కువ టాపిక్ కవర్ అయ్యే విధంగా వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. మరి దయచేసి ఇన్నిసార్లు అడుగుతున్నానని కాకుండా మరి దయచేసి అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. 52వది దక్షిణ భారతదేశంలో ఏర్పడినటువంటి రాజ్యాలకు సంబంధించి సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవేనండి. పైవన్నీ కూడా సరైనవే. చూసేద్దాము. దక్కన్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్నటువంటి సమయంలో విజయనగర సామ్రాజ్యం, బహమనీ రాజ్యాలు అనేవి మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో ఏర్పడ్డాయండి. మరి ముస్లింల దురాక్రమణలకు వ్యతిరేకంగా హిందూ మతము, వైదిక సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో విజేతలాగా విజయనగర సామ్రాజ్యం అనేది వ్యవహరించిందండి. అదేవిధంగా 1336, 1646 వరకు 300 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రలో గొప్ప స్థానం ఈ యొక్క విజయనగరం సామ్రాజ్యం ఆక్రమించిందండి. నెక్స్ట్ అండి,
విజయనగర సామ్రాజ్య రాజధాని గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవేనండి. మరి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రాజధాని నగరం నాటి లండన్, పారిస్ కంటే విజయనగర రాజధాని పెద్దది. విజయనగర రాజధాని వీధుల్లో వ్యాపారులు రత్నాలు, విలువైన రాళ్లతో వర్తకం చేసేవారు. విజయనగర రాజధాని హంపి. అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్లు మిత్రులైతే గమనించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా విజయనగర సామ్రాజ్యమును పరిపాలించినటువంటి వంశాల యొక్క సరైన క్రమం ఏమిటి? చాలా చాలా ఈ వరుస క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 సంగమ, సాలువ, తులువ, అరవేటి. మరొకసారి అండి, సంగమ, సాలువ, తులువ, అరవేటి. ఇవి వరుస క్రమం అండి. రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్యను తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే స్వదేశీ సంస్థానాల నుండి 83 మంది అనేది సరికానిదండి. మరి సరైనవి చూసేద్దామండి. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి 292 మంది, అదేవిధంగా ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్తాన్ నుండి 4, అదేవిధంగా రాజ్యాంగ సభలో మొత్తం సభ్యులు 389 అనేది సరైనదండి. మరి స్వదేశీ సంస్థానాల నుండి ఎంతమంది రాజ్యాంగ సభ సభ్యులు ఉంటారు మీకు తెలిస్తే తప్పనిసరి ఇది కామెంట్ చేయండి. మరి చాలా టఫ్గా ఉంటాయండి బిట్లన్నీ కూడా. మిత్రులు లైక్ చేస్తే అంతమందికి షేర్ అవుతుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి మొదటి పెట్టండి, సమాఖ్య వ్యవస్థలో ఉండు ప్రభుత్వాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలండి. రెండో బిట్టు, క్రింది వానిలో ప్రభుత్వం యొక్క విధి కానిది. సో ఇక్కడ పైవన్నీ ప్రభుత్వం యొక్క విధులేనండి. చట్టాల తయారీ, చట్టాల అమలు, ప్రజలందరికీ న్యాయం అందేలా చేయడం అనేది ప్రభుత్వం యొక్క విధి అండి. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వానిలో రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగం కానిది. రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగం కానిది. ఇక్కడ పైవన్నీ కూడా అంతర్భాగాలేనండి. శాసనాలు నిర్మించే శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం అండి. ఓకేనండి. ఈ క్రింది వానిలో శాసన నిర్మాణ శాఖ యొక్క విధి ఏమిటి? పైవన్నీనండి. శాసన నిర్మాణ శాఖ యొక్క విధులు చట్టాల అమలు, చట్టాల రాజ్యాంగబద్ధత పరిశీలన, చట్టాల తయారు చేస్తారు, అమలు చేస్తారు, సరిగ్గా ఉందా లేదా పరిశీలన చేస్తారు. ఇది శాసన నిర్మాణ శాఖ యొక్క విధి అండి. ఐదవది, క్రింది వారిలో రాష్ట్ర నిర్మాణ శాఖలో అంతర్భాగం కానిది ఏమిటి? ఇక్కడ రాష్ట్ర నిర్మాణ శాఖలో అంతర్భాగం కానిది ముఖ్యమంత్రి అండి. ముఖ్యమంత్రి కానీ అన్ని డెసిషన్లు కూడా ముఖ్యమంత్రి తీసుకుంటాడు. కానీ నిర్మాణ శాఖలో అంతర్భాగం కానిది ఇక్కడ ముఖ్యమంత్రినండి. ఇక్కడే విచిత్రం అంతన. ఇక్కడ రాష్ట్ర నిర్మాణ శాఖలో అంతర్భాగం అయింది గవర్నర్, శాసనసభ, శాసన మండలి. ఈ ముగ్గురు కూడా రాష్ట్ర నిర్మాణ శాఖ. కానీ అల్టిమేట్గా ప్రస్తుతం అయితే శాసన నిర్మాణ శాఖ కన్నా దారుణంగా ముఖ్యమంత్రి యొక్క విధులు అయితే ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్ అండి, గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 5 సంవత్సరాలు. నెక్స్ట్ అండి, రాష్ట్ర గవర్నర్ను నియమించినది ఎవరు? గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ బిట్, 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించుటకు అవకాశం కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? అంటే 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ నియమించుటకు అవకాశం కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ నిబంధన. ఆన్సర్ ఆప్షన్ 3 158లో 32వ ఈ నిబంధన అనేది 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమిస్తున్నారండి. 9వది, గవర్నర్గా నియమించబడే వ్యక్తిని సిఫార్సు చేయనిది ఎవరు చేస్తారు? అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి అనేది ఈ గవర్నర్గా నియమించబడే వ్యక్తిని సిఫార్సు అయితే చేస్తారండి. నెక్స్ట్ అండి, ఈ క్రింది న్యాయమూర్తులలో గవర్నర్చే నియమించబడతారు. ఎవరు నియమించబడతారు? ఆన్సర్ ఆప్షన్ 4 హైకోర్టు పరిధిలో పనిచేసే న్యాయస్థానాల యొక్క న్యాయమూర్తులు గవర్నర్చే నియమించబడతారండి. నెక్స్ట్ అండి, ప్రభుత్వం యొక్క విధులు
గుర్తించండి. ఆన్సర్ ఏబీసీలన్నీ కూడా మరి చట్టాలను తయారు చేయడము, చట్టాలు అమలు చేయడము, ప్రజలందరికీ న్యాయం అందించేలా చేయడం అనేది ప్రభుత్వం యొక్క విధులు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఇంకా ఎటైటం 2-3 వస్తాయనే ఉద్దేశంతో ఈ విధంగా పెడతామండి. ఆన్సర్ ఇక్కడ చట్టాలు రూపొందించుటకు కార్యనిర్వహణ శాఖ యొక్క విధి అనేది సరికానిదండి. మరి సరైనవన్నీ కూడా చూసేద్దామండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో శాసన నిర్వహణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ అని 3 భాగాలు ఉంటాయి. మరి గవర్నరు, శాసనసభ, శాసన మండలి కలిపి శాసన నిర్మాణ శాఖ అంటారు. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఉంటారు. ఈ 3 కూడా సరైనదండి. మరి శాసనాలను రూపొందించే శాఖ ఏది మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, ఎవరు మిస్ అవ్వద్దు. ఈ క్రింది రాజ్యాంగ నిబంధనలు సరిగ్గా జతపరచము. 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు. ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ అండి. ఆర్టికల్ 53(32) అండి, ఏ అని పడిపోయింది. 32, ఆర్టికల్ 158 32 అండి. మరి నెక్స్ట్, ఒక రాష్ట్ర శాసన మండలి సమాఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వంతు మించరాదు. దీనికి ఆన్సరు సి అండి. ఆర్టికల్ 171(1) అనే ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క శాసనసభ్యుల సంఖ్యలో 1/4 వంతు మించరాదండి. నెక్స్ట్, గవర్నర్ తన విధులను నిర్వహించడంలో సహాయం చేయుటకు మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి అనేది ఉంటుంది అనేది ఆర్టికల్ 168(1) అనేది మనకి తెలియజేస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 14వది, గవర్నర్ గురించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది. గవర్నర్ గురించి క్రింది వాక్యాలలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3, గవర్నర్ యొక్క పదవీ కాలం రాంగ్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ అనేది రాష్ట్రపతి నియమిస్తారండి. గవర్నర్ పదవికి వ్యక్తులను సిఫార్సు చేయనిది ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి అండి. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరును గవర్నరు రాష్ట్రపతికి అయితే నివేదిస్తారండి. ఇక్కడ గవర్నర్ పదవీ కాలము 5 సంవత్సరాలండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాణిలో గవర్నర్ యొక్క విధి కానిది. ఆన్సర్ హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాల్లోని న్యాయమూర్తులు నియమిస్తాడు అనేది సరికానిదండి. ఇక్కడ సరైనవి చూసేద్దామండి. శాసనసభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తాడు. రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి దాని గోప్యతను కాపాడుతామని ముఖ్యమంత్రి మంత్రులచే ప్రమాణం చేయిస్తాడు. అదేవిధంగా శాసనసభ సమావేశాలు నిర్వహించమని మరియు నిరవధిక వాయిదా వేయమని ఆజ్ఞలు అయితే ఇస్తాడండి. ఇవి సరైనవి, ఇది మాత్రం సరికానిదండి. ఓకే. నెక్స్ట్ అండి 16వది, రాష్ట్రంలోని శాసనసభ గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మరి ఇది సరికానిదండి. సరైన చూసేద్దాము. శాసనసభ అనేది దిగువ సభగా భావిస్తారండి. ప్రతి రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా శాసనసభ నియోజకవర్గాలుగా విభజించారు. మరి శాసనసభకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అయితే జరుగుతుంటాయండి. మరి శాసనసభ ఎన్నికల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి. ఓటర్లు తాము ఓటు ఎవరికి వేసామో ప్రకటించవచ్చు అనేది సరికానిదండి. ఇక్కడ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమైన చూద్దామండి. స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చే హామీలను మనము మేనిఫెస్టో అంటారు. మరి 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు అయితే కల్పిస్తుంటారండి. మరి శాసనసభ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు పొంది గెలిచినటువంటి వారిని ఎమ్మెల్యే అంటారు. ఇవన్నీ కూడా సరైనవేనండి. మరి సరికాంది అదొకటే. నెక్స్ట్ 8వది, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి. ఇక్కడ 18 అండి, ఇది సరిగ్గా పడలేదు. 18వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవే. సాధారణ ఎన్నికల తర్వాత ఆధిక్యం సాధించినటువంటి రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలచే ఎన్నికైన నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానిస్తాడు. ముఖ్యమంత్రిచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు.
ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్ ఏ టైం 4 బిట్లు కలుస్తాయనే ఉద్దేశంతో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మిత్రులైతే గమనించాలి. మరి వీడియోని అయితే లైక్ చేయండి. మరి ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులతో కూడా గవర్నర్ అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయిస్తాడండి. మరి ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండి. ఓకేనండి. మరి 19వ అండి, సంకీర్ణ ప్రభుత్వం గురించి తెలుపు, క్రింది వాక్యాలు పరిశీలింపుము. ఆన్సర్ ఆప్షన్ 1, ఏబీలు వాస్తవాలు. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేయు ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం. మరి ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీ సాధించలేనప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అండి. మరి అదే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 2 లేదంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేయే ప్రభుత్వం. మన దగ్గర ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం ఒకలాంటిది, కేంద్రంలో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం వేరొకలాంటిదండి. అక్కడ మెజార్టీ లేక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పడక ముందే అందరి యొక్క లక్ష్యాలు ఒకలా ఉండి ఒకే తాటి మీదకి వచ్చి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పాటు అయ్యిందండి. 20 పెట్టండి, శాసన మండలిలో వివిధ రకాల సభ్యులను వారి ప్రాతినిధ్యమును సరిగ్గా జతపరచము. ఇక్కడ ఆన్సర్ అయితే చూసేద్దామండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఒకటది శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడేవారు వంతు ఎంత అంటే 1/7 వంతు అండి. ఓకేనండి. పట్టభద్రులచే ఎన్నుకోబడిన వారు వంతు ఎంత 1/2 వంతు అండి. గవర్నర్చే నామినేట్ చేయబడేవారు ఎంత అంటే 1/6 వంతు అండి. ఓకేనండి. మరి 21ది డొమింగో ఫేస్ ప్రకారము విజయనగర సామ్రాజ్యంలో గల మార్కెట్లకు గల పేరు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్లు అండి. ఆన్సర్ బజార్లు అంటామండి, బజార్లు. నెక్స్ట్ అండి, విజయనగర సామ్రాజ్యంలో గల మార్కెట్లలో విక్రయించే వస్తువులు ఏమిటి? సాధారణ వస్తువుల నుండి విలువైన ఆభరణాలు, వజ్రాల వరకు కూడా మార్కెట్లో విక్రయిస్తుంటారు. మార్కెట్లో ఉండే వ్యక్తులు ఎవరు? కొనుగోలుదారులు, అమ్మకదారులు. టెర్మినాలజీ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మరలా పెట్టడం జరిగిందండి. ఈ క్రింది వానిలో భౌతిక మార్కెట్ కానిది, చాలా చాలా ఇంపార్టెంట్, భౌతిక మార్కెట్ కానిది. పైవన్నీ కూడా భౌతిక మార్కెట్లేనండి. ఇక్కడ షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, రిటైల్ స్టోర్స్ ఇవన్నీ కూడా భౌతిక మార్కెట్ కానిది. అదే అన్నీ కూడా భౌతిక మార్కెట్లేనండి. ఈ క్రింది వానిలో భౌగోళిక ఉనికి ఆధారంగా మార్కెట్ కానిది ఏమిటి? ఇక్కడ మార్కెట్ కానిది పొరుగు మార్కెట్ అనేది మార్కెట్ కానిదండి. ఇక్కడ స్థానిక మార్కెట్, ప్రాంతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ అనేది భౌగోళిక ఉనికి ఆధారంగా మార్కెట్ అయ్యాయండి. కానీ భౌగోళిక ఉనికి ఆధారంగా మార్కెట్ కానిది పొరుగు మార్కెట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, అన్నీ ఒకలా ఉండి కన్ఫ్యూజ్ చేసే టఫ్ బిట్స్ అండి. కూరగాయలు, పండ్లు మొదలైన వాటికి గల మార్కెట్ని ఏమంటారు? స్థానిక మార్కెట్ అంటారండి, స్థానిక మార్కెట్. ఆయా ప్రాంతాలలో లేదా రాష్ట్రాల సముదాయాలలో మాత్రమే వస్తువులు కలిగి ఉండే మార్కెట్లు ఏమిటి? ఆయా ప్రాంతాలలో లేదా రాష్ట్రాల సముదాయాలలో మాత్రమే వస్తువులు కలిగి ఉండే మార్కెట్లు ఏమిటి? అవి కూడా ప్రాంతీయ మార్కెట్లేనండి, ప్రాంతీయ మార్కెట్లు. నెక్స్ట్ అండి, దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులను మరియు సేవల కొరకు వర్తకం జరిగే మార్కెట్ని ఏమంటారు? ఇక్కడ దేశంలో అండి, అక్కడ పాయింట్ని మనం క్యాచ్ చేయగలగాలి. దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల కొరకు వర్తకం జరిగే మార్కెట్ని ఏమంటారు? ఆన్సర్ జాతీయ మార్కెట్లు. నెక్స్ట్, తీర ప్రాంత రాష్ట్రాలలో లభించే చేపలను దేశవ్యాప్తంగా అమ్మడం అనేది ఈ క్రింది మార్కెట్కు సంబంధించినది. జాతీయ మార్కెట్, ఇక్కడ దేశవ్యాప్తము అన్నాడు కాబట్టి జాతీయ మార్కెట్ అండి. నెక్స్ట్ బిట్టు, కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు స్థానికంగా వస్తువులు ఉత్పత్తి అయ్యే ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితమయ్యే ఆ మార్కెట్కు గల పేరు ఏమిటి? ఇక్కడ ఒక ప్రాంతానికి కాబట్టి స్థానిక మార్కెట్టు. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వానిలో భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్లను గుర్తించము. ఏబిసిడీలు అనేవి భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్లు అండి. అంటే స్థానిక మార్కెట్టు, ప్రాంతీయ మార్కెట్టు, జాతీయ మార్కెట్టు, అంతర్జాతీయ మార్కెట్ అండి.
నెక్స్ట్ అండి, క్రింది వానిలో స్వభావం ఆధారంగా భౌతిక మార్కెట్లు గుర్తించండి. ఇక్కడ స్వభావము, ఉనికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అవే కీ పాయింట్. మరి ఆన్సర్ ఆప్షన్ 1 పైవన్నీ కూడానండి. అంటే పొరుగు మార్కెట్లు, వారాంతపు మార్కెట్లు, షాపింగ్ మాల్, షాపింగ్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా స్వభావం ఆధారంగా భౌతిక మార్కెట్లు. ఇందాక చెప్పింది భౌగోళిక ఉనికి ఆధారంగా, ఇది స్వభావం ఆధారంగా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అండి, మధ్యయుగంలో భారతదేశం నుండి ఎగుమతి చేయబడినటువంటి వస్తువులు ఏమిటి? ఇవన్నీ కూడానండి సుగంధ ద్రవ్యాలు, చేనేత వస్త్రాలు, హస్తకళలు, రాగి మరియు ఇత్తడి పాత్రలు, బంగారం మరియు వెండి ఆభరణాలు. మరి మధ్యయుగంలో భూమార్గాలు మరియు సముద్ర మార్గాల ద్వారా భారతదేశం నుండి వస్తువులు ఈ క్రింది దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. ఇవన్నీ కూడా అండి భూమార్గాలు, సముద్ర మార్గాల ద్వారా భారతదేశం నుండి పర్షియా, చైనా, జపాన్, ఇటలీ, యూరోపియన్ దేశాలు, అన్ని దేశాలకు కూడా ఈ యొక్క వస్తువులు అనేవి ఎగుమతి చేయబడ్డాయండి. పర్షియా, చైనా, జపాన్, ఇటలీ, యూరోపియన్ దేశాలు. 35దండి, విజయనగర సామ్రాజ్యంలో మార్కెట్ల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఏబీలు సరైనవనండి. డొమింగో ఫేజ్ ప్రకారము విజయనగర సామ్రాజ్యంలో మార్కెట్లను బజార్లు అని పిలుస్తారు. ఎవరి ప్రకారం అండి? డొమింగో ఫేజ్ ప్రకారం అండి. మరి వీటిలో సాధారణ వస్తువుల నుండి అత్యంత విలువైనటువంటి ఆభరణాల, వజ్రాల వ్యాపారం కూడా జరిగేదండి ఈ యొక్క విజయనగర సామ్రాజ్య బజార్లలో అండి. మరి ఇక్కడ డొమింగో ఫేజ్ అనేది మరి సరైనది కాదు. ఇటలీ దేశానికి చెందిన యాత్రికుడు అనేది సరికానిదండి. మరి డొమింగో ఫేజ్ ఏ దేశానికి చెందినటువంటి యాత్రికుడు మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మార్కెట్ల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? భౌతిక మార్కెట్లకు ఉదాహరణ ఆన్లైన్ మార్కెట్లు, వాట్సాప్, టెలిగ్రామ్ అనేది సరికానిదండి. ఓకేనండి. మరి చూసేద్దామండి. మార్కెట్లు కొనుగోలుదారులు, అమ్మకందారులు పరస్పర అంగీకారంతో అమ్మకాలు, కొనుగోలు జరుపు ప్రాంతమును మార్కెట్ అంటారు. మరి కొనుగోలుదారులు, అమ్మకందారులు భౌతికంగా కలిసి వారికి అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయు ప్రాంతమును భౌతిక మార్కెట్ అంటారు. సాధారణంగా నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులను స్థానిక మార్కెట్లలో ఉపయోగిస్తారు. ఓకేనండి. ఇక్కడ భౌతిక మార్కెట్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు, ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు కంటిన్యూ అవ్వండి. మరి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మరి ఈ క్రింది వస్తువులను సంబంధిత మార్కెట్లతో సరిగ్గా జతపరచండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి కూరగాయలు, పండ్లు విక్రయించే మార్కెట్లు ఏమిటి? స్థానిక మార్కెట్లు. కుండలు, బుట్టలు వంటి చేతోత్పత్తులు కలిగి ఉండే మార్కెట్ ఏమిటి? ప్రాంతీయ మార్కెట్టు. తీర ప్రాంతాల్లో లభించే చేపలు దేశవ్యాప్తంగా అమ్మడము అనేది జాతీయ మార్కెట్టు. గల్ఫ్ దేశాల నుండి ప్రపంచంలోని అనేక దేశాలకు ముడి చమురు ఎగుమతి చేయడం అనేది అంతర్జాతీయ మార్కెట్ అండి. నెక్స్ట్ పెట్టండి, శ్రామిక మహిళలలో వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉన్నవారి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 83.6% అండి. 83.6%. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. NSS 61 61వ రౌండ్ గణాంకాలు జరిగిన సంవత్సరం ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2004 2005 NSS 61వ రౌండ్. 40 బిట్ అండి. బాలికల విద్యను ప్రోత్సహించుటకు 2015లో ప్రారంభించినటువంటి పథకం ఏంటి? బేటీ బచావో బేటీ పడావో. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2015. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ మహిళల్లో పోరాటం వలన ప్రభుత్వం సారాను నిషేధించినటువంటి సంవత్సరం. సారాను నిషేధించినటువంటి సంవత్సరం 1993లో సారాను నిషేధించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు. ఈ యొక్క డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక బిట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మరి చాలా తగ్గఫోర్గా ఉంటుందండి ఎగ్జామ్ మాత్రం. చాలా నేను చూసినటువంటి మాక్ టెస్ట్ కూడా టఫ్గా ఉంది. మరి ఆన్సర్ ఆప్షన్ 2 మార్చి 8 అండి. మార్చి 8. నెక్స్ట్ పెట్టండి,
భారతదేశంలో మొదటి ఇద్దరు మహిళా గ్రాడ్యుయేట్లు ఎవరు? మహిళా గ్రాడ్యుయేట్లు కాదంబరి గంగూలీ, చంద్రముఖి బస్సు. వీళ్ళిద్దరు కూడా మహిళా గ్రాడ్యుయేట్లు అండి. నెక్స్ట్ పెట్టండి. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందినటువంటి మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు ఎవరు? కాదంబరి గంగూలీ అండి. ఇక్కడ పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందినటువంటి మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు కాదంబరి గంగూలీ. చంద్రముఖి బస్సు ఈ క్రింది కళాశాల ప్రిన్సిపల్ మరియు లెక్చరర్గా పనిచేశారు? బెతూన్ కళాశాల అండి. బెతూన్ కళాశాల. ఈ క్రింది వారిలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ పదవిని చేపట్టినది ఎవరు? ఆన్సర్ జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ పదవిని చేపట్టింది. 47వది. క్రింది వారిలో భారతీయ అమెరికన్ వ్యోమగామి ఎవరు? కల్పనా చావ్లా. నెక్స్ట్ అండి, ఇక్కడ సునీత విలియం గురించి బిట్ వచ్చే అవకాశం ఉందండి, తప్పనిసరిగా చూసుకోండి. ఇప్పుడు ఆమె అంతరిక్షంలో చిక్కుకుపోయి ఉంది. చాలా రోజులుగా ఈ యొక్క స్పేస్ ఎక్స్ ద్వారా ఎలాన్ మస్క్ యొక్క వాహకం ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిందండి. ఆ వివరాలన్నీ కూడా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 48వది. భారతదేశంలో మహిళల పట్ల వివక్షతను తెలుపు క్రింది వాక్యాలలో సరైనది ఏమిటి? ఏబిసిడీలు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇక్కడ ఎన్ఎస్ఎస్ 61వ రౌండ్ ప్రకారము దేశంలో మహిళల శ్రామికులలో 83.6% వ్యవసాయ పనుల్లో నిమగ్నం ఉన్నారు. మోసదారుల నుండి విముక్తి పొందడంలో విద్య ప్రధాన పాత్ర వహిస్తుంది. అనాథ పద్యమును గుర్రం జాషువా రచించారు. అనాథ పద్యమును గుర్రం జాషువా రచించారు. బాలికల విద్య ప్రోత్సహించడానికి 2015లో బేటీ బచావో బేటీ పడావో అనే పథకం అయితే ప్రారంభించబడింది. ఇలా చదివితే మీకు రివిజన్ కూడా అవుతుంది. ఒకేసారి అన్నీ కూడా టాపిక్లు కవర్ అయిపోతాయి అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. మిత్రులు అయితే గమనించాలి. మరి మహిళల ఉద్యమాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేసినటువంటి సారా వ్యతిరేక ఉద్యమమును, మరి ఆన్సర్ అయితే ఇక్కడ సరికానిది అయితే మూడోదండి, ఎంచుకునే దారిలో అనే గ్రంథ రచయిత అనేది సరికానిదండి. ఒకసారి సరైనవి అయితే చూసేద్దామండి. ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేసినటువంటి సారా వ్యతిరేక ఉద్యమం ఫలితంగా 1993లో రాష్ట్రంలో సారా నిషేధించబడింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఒక నిర్దిష్ట వర్గం లేదా వ్యక్తుల గురించి సాధారణీకరించినటువంటి నమ్మకమునే మోస పద్ధతి అని కూడా అంటారండి. ఇక్కడ 50 బిట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఈ క్రింది స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందినటువంటి మొదటి దక్షిణాసియా మహిళ ఎవరు? కాదంబరి గంగూలీ. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వాళ్ళు ఎవరు? జానకి అమ్మాల్. నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్లో ఓవర్సీస్ మెడ్కి వైస్ ప్రెసిడెంట్గా అయ్యింది ఎవరు? కల్పనా చావ్లా. ఇక్కడ నాసా కదండి, ఇంకా కల్పనా చావ్లా పెట్టేసుకోవచ్చు. భారతదేశంలో మొదటి దృష్టి లోపం గల ఐఏఎస్ అధికారిని ఎవరు? ప్రాంజల్ పాటిల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాంజల్ పాటిల్. నెక్స్ట్ పెట్టండి 51వది. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఎంతమందికి షేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ బిట్లు కాబట్టి. మరి ఈ క్రింది స్ఫూర్తిదాయక మహిళలను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇక్కడ ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆప్షన్ 4 అండి. బెతూన్ కళాశాలలో లెక్చరర్గా మరియు ప్రిన్సిపల్గా పనిచేసిన వారు ఎవరు? చంద్రముఖి బస్సు. మరి 1921లో ప్రెసిడెన్సీ కళాశాల నుండి వృక్షశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీని పొందినది ఎవరు? జానకి అమ్మాల్. అంతరిక్షంలో అడుగుపెట్టినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? కల్పనా చావ్లా. లేడీ సచిన్గా పేరు పొందింది ఎవరు? మిథాలీ రాజ్. మరి
వీడియోని చూస్తున్నారు కానీ దయచేసి లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైకే కామెంట్లే మాకు బహుమానాలండి. మరి లాస్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది స్ఫూర్తిదాయక మహిళలను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే దీని యొక్క ఆన్సర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.